అంటే 4 కోట్లకి 80 రూపాయలు అదనంగా చీప్ దీని మీద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంతో తనకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వే చేయించినటువంటి ఆ సర్వేకి ఆధారంగా వాళ్ళకి కావలసిన బ్రాండ్లు ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే అమ్మేటట్టు కూటమి నాయకులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఆ బ్రాండ్లు తనకు నచ్చిన డిస్టరీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత క్వాలిటీని కంప్లీట్గా ధర తగ్గించేసి అదేమో 99 రూపాయలకి అమ్ముతున్నట్టు పెద్ద ఆర్భాటాలు చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే లెక్కలు తగ్గించేశారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈరోజు మనం బాగా మద్యం చాలా తక్కువకు అమ్ముతున్నాం అని బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కల్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని, ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి. పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు, గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. పర్మిట్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా కాదా? దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా. అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మేము మా హయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్రబాబుపై పెట్టినటువంటి కేసులు కానీ, ఆ ఎఫ్ఐఆర్లు కానీ, ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే 18/2023 ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకుండా అవి తొక్కుపెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దెబ్బలోనే కాదు, చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ విషయంలో. 2014, 2019లో చంద్రబాబు అయితే A3గా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి కేసులో, రవీంద్రబాబు అయితే A2గా ఉన్నాడు, అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనరు A1గా ఉన్నాడు. అదొక ఆ కేసులన్నీ అలా ఉంటుండగా అది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి కూడా ఉంది. ఇప్పుడు ఇక కాకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది మాత్రం ఆ కేసు మాత్రం బయట తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ఏదైనా ఒక యాలిగేషన్ పెట్టి, యాలిగేషనే కాదు వైఎస్ఆర్సీపీ హయాంలో నమోదైనటువంటి ఆ దృష్టికి వచ్చినటువంటి కేసుని అప్పుడున్నటువంటి నాయకుల మీద పెట్టినట్టు పెట్టి అదేది ఈలే కేసు బయటికి ఇరికించినట్టు చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆయా నాయకత్వం మీద ఆ నాయకత్వాన్ని వీక్ చేసే కార్యక్రమం చేస్తూ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి పేరు జోడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి, ఎంక్వైరీలో అన్నీ తీయాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నా అవి కూడా బయటకు తీయాలి. ఇప్పుడు ఇందులో ఎక్కడైనా సరే గతంలో మా హయాంలో జరిగినటువంటి ఏమనుంటే అవి వెలికి తీసి రెండే ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. అంతేగాని మీరేదో పతివ్రతలు వీళ్ళేమో పతితులు అనే రీతిలో ఇలా చేయడం అనేది మాత్రం చాలా సహించలేనిది. అంతేకాకుండా ఈరోజు మద్యం విషయంలో నిజంగా మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి గ్రామాలకు కనిపిస్తుంది. విపరీతమైన బెల్ట్ షాపులు కూడా అక్కడ గ్రామాల్లో ఆక్షలు వేయడం, ఆక్షలు వేసి అక్కడ వేలం పాటలు పాడడం. ఆ వేలం పాటల్లో వచ్చినటువంటి అంటే రాష్ట్ర ఖజానాని ఎంత కొల్లగొడుతున్నారంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి సొమ్ము సుమారు 5,000 నుంచి 6,000 కోట్లు రావాల్సిన సొమ్ముని అంతటిని కూడా ఏంటంటే తెలుగుదేశం నాయకులు బడాబాబులకి అప్పుడున్నటువంటి చంద్రబాబు పెంచి పోషించినటువంటి లిక్కర్ మాఫియా నాయకులకు వెళ్ళడం, మళ్ళీ అది తిరిగేమో క్విట్ ప్రో కింద మళ్ళీ అవన్నీ కూడా చంద్రబాబు జేబులోకి రావడం జరుగుతున్నటువంటి కార్యక్రమం.